తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గీతా సింగ్ అనే మాటకి నేను ఎలాంటి పరిచయ వాక్యాలు ముందు జోడించట్లేదు. ఎందుకంటే ఆమె చేసిన కితకితలు అనే సినిమా, సో ఆ ఒక్క సినిమా చాలు ఆమె టాలెంట్ ఏంటో, సినిమా మీద ఆమెకున్న ఫ్యాషన్ ఏంటో. సో అక్కడి నుంచి చూసుకుంటే ఈరోజు ఆమె గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట చేశారు. పాట తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్ అంటే ఎవరు ఊహించుండరు. గీతా సింగ్ నుంచి అలాంటి డ్యాన్స్, అలాంటి మాస్ బీట్స్ పడతాయని చెప్పేసి. సో అందుకే ఆ పాట వైరల్ అవుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూ ఆ పాట చేశారనో, గీతా సింగ్ అంతకుముందు సినిమాల్లో కితకితలు లాంటి సినిమాలు చేశారనో వీటన్నిటి కోసం కాదు. అసలు గీతా సింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టిందా, ఆమె ఇండస్ట్రీని దూరం పెట్టిందా? ఈ ఇంటర్వ్యూ చాలా సీరియస్ ప్రశ్నలకు వేదిక కాబోతుంది. ఆసక్తిగా తిలకించండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా సింగ్ అంటే నాది కొంచెం చిన్న వయసు. కితకితల సినిమా చూసినప్పుడు అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాగ కూడా హీరోయిన్ పెట్టచ్చా, ఆశ్చర్యం కాదు కానీ తెలియదు, ఆ వయసులో తెలియదు. కానీ పడి 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 నవ్వింది మాత్రం బాగా గుర్తుంది. ఓకే సో ఓకే ఓకే ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు అండ్ ఏంది సడన్గా ఈ గుడుగుడు గుంజమా అని చెప్పేసి పాటతో ఒక ఊపేశారు. సడన్ ఎంట్రీ, స్టెప్స్ అదిరిపోయినాయి. అసలు ఏంది ఈ పాట బ్యాక్ స్టోరీ చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్గా చెప్పాలంటే ఆర్కే నా మేకప్ మ్యాన్ అనమాట. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నాకు కితకితల తర్వాత వచ్చి తనే అనమాట. సో ఎప్పుడు అనుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము, కానీ మాకు టైం సెట్ అవ్వలే. అంటే మాకు స్టోరీ అంతా రెడీ అవ్వగానే హీరో డేట్స్ కుదరకపోవడము, అలా కొంచెం పోస్ట్పోండ్ అయిపోయింది. మధ్యలో నేను బిజీ అయిపోవడము, మాకు సెట్ అవ్వలేదు. సరే ఎందుకో ఒక సాంగ్ చేద్దాము అని ఒకరోజు ఇట్లానే అనుకొని మా కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే అనిత అండ్ స్వరూప్ గారు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్నాం ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి, కానీ కామెడీ వద్దు, గీత గారిని కామెడీగా చూపించి వద్దు, సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్తో చూపిద్దాము అని ఇట్లా వెళ్ళాం అనుకున్నాము. ఒక 1 వీక్లో షూట్ చేసేసాం. ఇంకా అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకుంది ఒక సాంగ్, బట్ ఇంకొక సాంగ్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మేము చందుగానే కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. వాళ్ళు అనిత గారు వాళ్ళు కూడా లేదు మేడం మేము అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాము, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఎక్కడ కానండి కాంప్రమైజ్, మీ ఇష్టం అని చెప్పేశాను. మేము చేస్తే మీకు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉండాలి, మీకు ఓకేనా? నేను ఆర్కే ఓకే అండి, ఎలా కావాలో అట్లా వాడేసాను గీత గారిని అన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను, ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th month ప్రెగ్నెంట్, తన లేడీ. అంటే తన సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు. సో వాళ్ళు ఏమంటే మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా, మా ఇంట్లోనే స్టే చేయండి మీరు. మేము అంటే మార్నింగ్ 10 to 6 మా ఇంట్లోనే ఉండి మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా ఏదో మనం ఊపులు అనేసి చేద్దాంలే అని, కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డే అనుకున్నాను ఇలా స్టెప్స్ చెప్పగానే అమ్మా వెళ్ళి కూర్చున్నా, పట్టేసింది ఇక్కడ నాకు. నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకా అయిపోయింది మన పని, పెద్ద పుడింగలాగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంకా నాకు. సో ఆ అవుట్పుట్టే ఇవాళ మా గుడుగుడు గుంచమా అండి. అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్కి పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు, మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి, మన కష్టం మనం పడితేనే ఎదుటి తెలుస్తుంది, దాంతోపాటు మనకు లక్ ఉండాలి అని తన మాటలు కొంచెం నాకు కూడా అనిపించింది. చాలామంది అన్నారు ఎందుకు గీత గారు చేయలేదేమో తను అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేసాను. ఇంకా అంటే చాలా పర్సనల్ సోర్స్ నుంచి తెలిసింది. లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేద్దామో తెలియక, బట్ స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడిన 4 మాటలు మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేసినాయి అని చెప్పేసి. ఆ మాటలు వచ్చేసి, ఇక్కడ ఎవరి దారి ఎవరు వేరు, మన దారి మనమే వేసుకోవాలి, మన కష్టం మనమే పడాలి, మన రాత మనమే రాసుకోవాలి, ఇవేవి ఫేటు అదృష్టం ఇవేవి నేను నమ్మను అని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద మాట్లాడిన 4 మాటల వల్ల మళ్ళీ మీరు కొంచెం పర్సనల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. దానన్నింటినీ దాటి మళ్ళీ ముందుకొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అవునండి. సో నిజంగా
అంటే మనలో ఉంటుంది కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. బట్ నా చుట్టూలో మా వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. బట్ నాకు కొంచెం అనిపించింది ఈ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను చేస్తానా లేదా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కొంచెం భయం ఉండే. కానీ మా వాళ్ళందరికీ, మా టీం వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెంట్ పెట్టారు నా మీద. ఆ ఎఫర్ట్ మీరు పెట్టండి, మేము ఉన్నాం కదా, పోతాయి డబ్బులు, దాంట్లో ఏముంది, మీరు చెయ్యండి మ్మ్. అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో నేను చేసేసానండి ఇంకంతే.